శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ మార్చి నాటికి డిపిఆర్ సిద్ధం. 40 నిమిషాల్లో 40 కిలోమీటర్ల ప్రయాణం. 4 ఏళ్లలో పూర్తి కానున్న శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్. రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్లు. కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగుడ, మీర్ఖాన్పేట్ వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. రోడ్డు మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ఏ గ్రేడ్ మెట్రోగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైలుంటే దానికి ఇరువైపులా 3 లేన్ల ప్రధాన రహదారుంటుంది. వచ్చే 3 ఏళ్లలో ఈ మెట్రో కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళుతోంది. దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైదరాబాద్కి మరింత ఉజ్వల భవిష్యత్తుంటుందని అంతా ఆశిస్తున్నారు. మెట్రోతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్ఎండిఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ కూడా ఈ మార్చి నెలాఖరికి పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్లో ఆర్జీఐ ఎయిర్పోర్ట్ కార్గో, బహద్దూర్గూడ, పెద్దగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల్, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల దూరానికి 16 మెట్రో స్టేషన్లొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై ఎట్గ్రేడ్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకొనుంది.